ఓం అందరికీ నమస్తే. ముందుగా మీ అందరికీ కూడా 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ మనకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది. అన్ని చోట్ల కూడా జెండాను ఎగరవేసి అందరూ సెలబ్రేషన్స్ జరుపుకుంటుంటారు. స్కూళ్ళు, అలాగే ఆఫీసులు, కార్యాలయాలు అన్నీ కూడా అన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది. అయితే నిజమైనటువంటి మనకు స్వాతంత్ర్యము వచ్చిందా లేదా అనేది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. స్వాతంత్ర్యము రావడానికి ఎన్ని కష్టాలు పడ్డాము. బ్రిటిష్ వారి చేతిలో మనము బానిస జీవితాన్ని గడిపాం కదా. మరి అటువంటి జీవితం మళ్ళీ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? అటువంటి కార్యకలాపాలు చేయాలి. ఇంకా అటువంటిది జరగట్లేదు. మత విద్వేషాలు రెచ్చగొట్టడము, అలాగే ఈ రాజకీయాలు ఓట్ల కోసం అని చెప్పి వాళ్ళ ఇష్టానుసారంగా బుద్ధి పుట్టినట్టు పరిపాలన చేయడము, ప్రజలకు అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు. స్వాతంత్ర్యం అంటే ఇది కాదు. ప్రజాస్వామ్యంలో చాలా ప్రజలకు రక్షణ జరగాలి. అటువంటిది పోయింది. ఆధిపత్య పోరు జరుగుతూ ఉన్నాయి. మరి ఇదంతా పోవాలి. అప్పుడే మనకు స్వాతంత్ర్యం వస్తుంది. ఇంకా కొంతమందే దీన్ని బ్రిటిష్ వాళ్ళలాగానే పరిపాలన చేస్తున్నారు. కాబట్టి అటువంటిది మనము పోవాలని చెప్పేసి మనం ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరూ భగవంతుని ప్రార్థించాలి. అలాగే మనము ఈ దేశానికి శత్రువుల యొక్క ఆక్రమణలు రాకుండా మనము ఎత్తుగడలు కూడా వేయాలి. అన్ని దేశాల వాళ్ళు ఈ దేశాన్ని పతనం చేయాలనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకు వస్తున్నారు. కానీ మనం మాత్రం ఇక్కడ మొద్దు నిద్రలో ఒకడి మీద ఒకడు దాడులు చేసుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ చస్తున్నారు ఎవరు? మనల్ని పరిపాలన చేసేటటువంటి వాళ్ళు. కాబట్టి అటువంటి వ్యవస్థ నుండి పోయి మన మహర్షి, మన స్వాతంత్ర్య సమరానికి ఆద్యుడు మహర్షి దయానంద సరస్వతి అని ఇప్పటికీ కూడా ఈ దేశంలో దాదాపు 90% జనాభాకు తెలియదు, ఒక ఆర్య సమాజికులకు తప్ప. అందరూ కూడా గాంధీ స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చాడు అని అనుకుంటుంటారు. కానీ దీనికి మూలము ఆద్యుడు, స్వాతంత్ర్యం రావడానికి మొట్టమొదటి సంగ్రామం చేసినటువంటి వాడు మహర్షి దయానంద సరస్వతి. అటువంటి మహనీయుని గురించి తెలియదు. అతని ద్వారా అతని శిష్యులు, అనుయాయులు, అతని భక్తులు కొన్ని వందల మంది, వేల మంది స్వాతంత్ర్యం కోసం పోరాడి అసులు బాసినారు. అంటే వాళ్ళ యొక్క ప్రాణాలను నవ్వుతూ ఉరికమ్మ ఎక్కారు. అటువంటి వారి అందరి యొక్క ప్రాణ త్యాగం వలన మనం స్వాతంత్ర్యాన్ని పొందిన తర్వాత మరి మనం వారిని స్మరించుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అందులో ఒక స్వాతంత్ర్య సమరయోధుడి గురించి ఈరోజు మనం ఇప్పుడు తెలుసుకుందాం. భాయి పరమానంద్. అందరూ ఈ పేరు విని ఉంటారు. అయితే కొంతమంది వినకుండా కూడా ఉంటారు. ఈ భాయి పరమానంద్ అనేటటువంటి ఒక మహానుభావుడు ఏమి స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని ఎట్లా చేశాడనే విషయంగా అతని జీవిత చరిత్రను, అతను స్వాతంత్ర్యంలో పోరాటం చేసినటువంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. భాయి పరమానంద్ నవంబర్ 4, 1874లో ఖరియాలా జిల్లా జోలం అంటే ఇప్పుడు పశ్చిమ పాకిస్తాన్ రావల్పిండి క్షేత్రంలో జన్మించిరి. అంటే అప్పుడు పాకిస్తాన్ అనేది విడిపోలే, అంత కలిసి ఉండింది. ఇప్పుడు ప్రజెంట్ పశ్చిమ పాకిస్తాన్ అనేటటువంటి ఏరియాలో, అప్పుడు కలిసి ఉన్నప్పుడు అది రావల్పిండి అనే క్షేత్రంలో జన్మించారు. చిన్నతనంలోనే వారి తండ్రి తారాచంద్ పరమపదించిరి. ఈయన భాయి పరమానంద్ చిన్నపిల్లప్పుడే వాళ్ళ తండ్రి గారు తారాచంద్ అతను చనిపోయాడు. ప్రాథమిక విద్య చెక్వాల్లో జరిగెను. వారు ప్రైవేటుగా BA పరీక్షలో ఉత్తీర్ణులైరి. యావటవ ఆదు అంటే సరిహద్దు ప్రాంతంలో ఒక ఆర్యోన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా నియుక్తుడయ్యను. చూడండి, ఆ కాలంలోనే ఇతను BA పాస్ అయ్యి తర్వాత ఒక ప్రైవేటుగా పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా నియుక్తుడయ్యను. కలకత్తా విశ్వవిద్యాలయం నుండి అటుపై MA పరీక్షలో ఉత్తీర్ణులైరి. చూడండి, ఆ కాలంలో
ఈ స్వాతంత్ర సమరయోధులు అందరూ కూడా మహా చదువుకున్నటువంటి మేధావులు అన్నమాట. ఎంఏ చదివినాడంటే, ఆ కాలంలోనే ఎంఏ చదివినాడంటే ఎంత పెద్ద మేధావి ఉండాలి చెప్పండి, చదువు తక్కువ ఉన్న కాలంలోనే. కాబట్టి మేధావి అనేవాడు ఊరికే కూర్చోకూడదు, వాడి యొక్క జ్ఞానాన్ని ప్రపంచానికి అందించి లోక ఉపకారం కోసం ప్రయత్నం చేయాలి. అది మేధావి లక్షణం. ఇక్కడ అటుపై ఎంఏ పరీక్షలో ఉత్తీర్ణులైరి దేశభక్తి ప్రేరితుడై డిఏవి కాలేజీలో చరిత్ర ఉపన్యాసకుడుగా నియమించబడెను. తర్వాత అతను కలకత్తా విశ్వవిద్యాలయంలో ఎంఏ చేసిన తర్వాత డిఏవి కాలేజీ అంటే దయానంద మహర్షి సంబంధించినటువంటి కాలేజీ, ఆ కాలంలో మహాత్మా హంసరాజ్ అని ఆయన డిఏవి కళాశాల స్థాపించాడు. అందులో ఈయన భాయి పరమానంద్ చరిత్ర ఉపన్యాసకుడుగా నియమించబడెను, అంటే హిస్టరీ గురించి చెప్పడానికి. 1907లో మహాత్మా హంసరాజ్ ప్రేరణ వలన దక్షిణాఫ్రికాలో హిందూ ప్రచారకుడుగా వెళ్ళెను. అయితే దాని తర్వాత 1907లో అక్కడ మహాత్మా హంసరాజ్, ఇందాక చెప్పాను కదా, డిఏవి కళాశాలలో పెట్టినటువంటి గొప్ప మహనీయుడు, ఆయన ప్రేరణ చేయడం వల్ల ఈయన ఏం చేశాడు, దక్షిణాఫ్రికాలో హిందూ ప్రచారకుడుగా వెళ్ళాను. చూడండి, ఆ కాలంలోనే వీళ్ళు అన్ని దేశాలలో కూడా ఈ యొక్క ధర్మాన్ని, ఏది మన భారతీయ ధర్మాన్ని ప్రచారం చేయడానికి ఆ కాలంలోనే పోయినాడు, దక్షిణాఫ్రికాకు వెళ్ళాడు. తర్వాత మొంబాసా, నైరోబీ, జోహన్స్బర్గ్, డర్బన్ నగరములకు వెళ్ళి హిందూ, అంటే ఇక్కడ హిందూ అనే పదం మనకు అర్థం కావడానికి హిందూ రాశారు, వాస్తవంగా వైదిక ధర్మం, అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ వైదిక ధర్మ సంఘటనలందు ప్రసంగించిరి. అచట 6 తమిళ స్కూలు, యంగ్ మెన్ హిందూ అసోసియేషన్ మరియు యువక సమాజములను స్థాపించెను. ఆ రోజులలో నేటాలులో గాంధీజీ ఉండెను. భాయి పరమానందుతో గాంధీజీ నేటాలులో కలిసికొనెను. వారి ద్వారా గాంధీజీ సహకార ఆందోళన పాఠము నేర్చుకొనెను. చూడండి, గాంధీజీ అనేటటువంటి వ్యక్తి ఆ కాలంలో దక్షిణాఫ్రికాలో చదువు కోసం అక్కడ పోయాడని మనం అందరం పుస్తకాల్లో చదువుకున్నాం, గాంధీజీ దక్షిణాఫ్రికాకు వెళ్ళెను అని. అప్పుడు ఆయన దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ఈయన భాయి పరమానంద్ అక్కడ స్కూళ్ళు కూడా స్థాపించి ప్రచారం చేస్తూ ఉన్నాడు. అక్కడ భాయి పరమానంద్ దగ్గర గాంధీజీ అనే వ్యక్తి విద్య నేర్చుకున్నాడు. ఏది, సంగ్రామం ఎట్లా చేయాలా, సహకార ఆందోళన ఎలా చేయాలి, అందరితో కలుపుకొని ఎలా ఆందోళన చేయాలి అనే విషయాలు నేర్చుకున్నాడు. 1907లో వారు ఆఫ్రికా నుండి ఇంగ్లాండ్కు చేరిరి. చూడండి, అక్కడి నుంచి మళ్ళీ ఇంగ్లాండ్కు చేరినాడు. అచట ఆ జాతీయులు భారతీయుల ఎడల ద్వేషభావం కలిగి ఉన్నట్లుగా కనిపెట్టెను. భారతీయ ప్రవాసీయుల బోధనా భాషగా, హిందీ వైద్య విధానముగా, ఆయుర్వేద మండలి వలెనని భావించెను. ఇంగ్లీషు బోధనా భాషగా ఉండరాదను భావం ఏర్పడెను. దీని కొరకై బర్మా వంటి దక్షిణ దేశములలో తిరుగాడెను. చూడండి, ఇంగ్లీష్ విద్య అనేది అది బ్రిటిష్ వాంది, అది బోధనా విద్య, ఇంగ్లీష్ అనేది ఉండకూడదు. మరి ఈ రోజుల్లో ఇంగ్లీష్ విద్య లేకుంటే నడవదనే వ్యవస్థకు వచ్చేసాం. అంటే ఇది స్వాతంత్ర్యం కాదు. ఏ స్వాతంత్ర్యం కోసం అయితే అమరులు, అంటే ఈ యొక్క ప్రాణత్యాగం చేసి దాన్ని దూరం చేయాలనుకున్నారో, వాళ్ళు ప్రాణత్యాగములన్నీ ఇప్పుడు మళ్ళీ వేస్ట్ అయిపోతున్నాయి. మళ్ళీ ఈ ఇంగ్లీష్ విధానమే రావాలని ఈ పరిపాలన చేసేవాళ్ళు అంటున్నారు. అంటే ఏంటి, మళ్ళీ వాళ్ళే మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తారు కొంతకాలానికి. అమెరికా వాడో, బ్రిటిష్ వాడో, చైనా వాడో, ఎవడో ఒకడు వస్తాడు. అట్లా అయిపోతుంది. మనము ఎక్కడ ఏ ప్రాంతంలో ఉంటామో ఆ ప్రాంతీయ భాష బోధనా వ్యవస్థ ఆ ప్రాంతీయ భాషలోనే ఉండాలి. కావాలంటే నెక్స్ట్ భాషలు అనేవి మళ్ళీ నేర్చుకోవచ్చు అవసరమైతే. అంతేగాని మన ప్రాంతీయ భాషను వదిలిపెట్టి అక్కడ ఇంగ్లీష్ భాష నేర్పిస్తే మనం బ్రిటిష్ వాని చేతుల్లో ఉన్నట్టే, మనకు స్వాతంత్రము లేదు. చూడండి, అక్కడ హిందువుల యొక్క సంఘటన కార్యక్రమములలో పాల్గొనెను, ధనము ప్రోగు చేసెను, లాహోరులో కాలేజీ స్థాపించెను. తన ఇంగ్లాండ్ ప్రవాసములో లండన్లో
క్రాంతికారుల సంఘటన ఏర్పరిచెను. సావర్కర్, మదన్ లాల్ డింగ్రా, శ్యామ్జీ కృష్ణవర్మ మరియు లాలా లజపతి రాయ్లు ఈ సంఘ సభ్యులుగా ఉండిరి. చూడండి ఎంతెంత మహనీయులు ఒక కమిటీ ఏర్పాటు చేసి దానికంత మెంబర్స్ను ఈ వ్యక్తులందరినీ కూడా సభ్యులుగా ఉంచిరి. వారు అచ్చట హిందువులలో అంటే ఇక్కడ మనకు హిందువులు అంటే మీకు ఇందాక చెప్పాను కదా, అంటే వైదిక ధర్మం అన్నమాట. దేశభక్తి విప్లవ భావాలు కలిగించిరి. వాటిని తోపులు కానీ తుపాకీ గుండ్లు అణిచివేయజాలవు. ఈరోజు కాంగ్రెస్ వారు తమ శక్తి వలన మాత్రమే స్వాతంత్ర్యము లభించినని వేనోళ్ళ పొగుడుకొన్నప్పటికీ క్రాంతికారుల ఉద్యమములు లేకుండా ఈ స్వతంత్రము వచ్చేటిది కాదు. అయితే ఈ కాంగ్రెస్ అనేటటువంటి వాళ్ళు మనం ఈరోజు చూస్తున్నాం. ఈ స్వాతంత్ర్యం మేమే తెచ్చాం, నెహ్రూ తెచ్చాడు, లేదంటే ఇంకొకరు తెచ్చారు, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తెచ్చారని అనుకుంటున్నారు. కానీ దీనికి ఎంతోమంది మహనీయులు ఉన్నారని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది. 1909లో భాయీజీ ఇంగ్లాండ్ నుండి భారతదేశం చేరిరి. భారతదేశ నలుమూలల విప్లవ సంఘాలు నెలకొల్పెను. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, మదన్ లాల్ డింగ్రే, లాలా లజపతి రాయ్ల వంటి క్రాంతికారులకు పరమానంద గారులే గురువులు. చూడండి, భాయి పరమానంద్ ఈ క్రాంతికారులకందరికీ గురువు అయిన ఎంత గొప్పవాడో చూడండి. ఇటువంటి వ్యక్తి గురించి తెలియకపోతే ఎట్లా? ఇటువంటి లాలా లజపతి రాయ్ గొప్ప దేశభక్తులకే ఈయన గురువు. భారత పోలీసులు గుప్తచరులు అతనిని కనిపెట్టుచుండిరి. ఈ యొక్క కొంతమంది రహస్యంగా ఇతను ఏమేం చేస్తున్నాడని కనిపెట్టి ఉన్నారు. ఇంటిని పరిశోధించి సాహిత్యమును పట్టుకొనిరి. 1910లో సెక్షన్ 110 ప్రకారం పరమానంద గారిని నిర్బంధించిరి. కానీ త్వరలోనే 15,000 జరిమానాతో విడుదలైరి. జైలు నుండి విడుదల కాగానే యూరప్కు వెళ్ళిరి. చూడండి, ఆ కాలంలోనే వీళ్ళు ఎంత చేయాలని చేశారు. ఫ్రాన్స్లో లాలా హర్ దయాల్ను కలుసుకొనెను. అక్కడి నుండి అమెరికా వెళ్ళిరి. అక్కడి నుండి జార్జ్ టౌన్, బ్రిటిష్ గయానా, పోటీడి ఫ్రాన్స్ మార్గం గుండా వెళ్ళిపోయిరి. ఇక్కడ కొన్ని రోజులు క్రాంతికారుల సంఘటనతో పనిచేసి కాలిఫోర్నియా మరియు శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళిరి. తన బ్రతుకు ధనమునకు పండ్ల తోటలలో పనిచేసిరి. చూడండి, అంటే అక్కడ విదేశాలు ఎందుకోసం? వాళ్ళ సొంతం కోసం కాదు, దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావాలంటే ఈ విధంగా అందరితో చర్చలు జరిపి ఏ విధంగా మనము స్వాతంత్ర్యం సంపాదించాలి అనే విధంగా ఒక ఐక్యత కోసం దేశాలన్నీ తిరిగాడు. అయితే అక్కడ ఈ దేశాలలో బ్రతుకు తెరువు కోసం అక్కడ తోటలు ఏదైనా ఉంటే ఆ తోటలలో పని చేసి బ్రతుకు అంటే జీవనం కోసం తోటలలో పని చేసేవాడు. చూడండి ఎలాంటి జీవితాన్ని వాళ్ళు గడిపారో. పండ్ల తోటలలో పనిచేసిరి. ఇక్కడ వారు ఫార్మసీలో డిగ్రీ కూడా పొందిరి. సైకాలజీలో డిబేట్ పొందిరి. ఇచ్చట వీరు హిందూ సంఘటన ఏర్పాటు గావించారు. అయితే ఎక్కడికి పోయినా కానీ మళ్ళీ అందరినీ సంఘటితం చేయడం, అక్కడ హిందువులు ఎవరెవరు ఆ దేశంలో ఉంటారో వాళ్ళందరినీ ఓ చోటికి తీసుకురావడం. గదర్ పత్రికా సంపాదకత్వమును వహించిరి. తర్వాత ఒక పత్రిక కూడా స్థాపన చేశాడు. ఇంగ్లీష్కు వ్యతిరేకంగా పనిచేయు వీరు ఆంగ్ల శాసనమునకు విరోధులైరి. అయితే ఆ విధంగా ఇంగ్లీషు భాష అనేది బోధనా వ్యవస్థలో ఉండకూడదని చెప్పేసి ఈయన వ్యతిరేకంగా పనిచేయడం వల్ల ఆ యొక్క ఆంగ్ల శాసనానికి విరోధులైరి. పరమానంద్ గారి కారణమున భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామ విషయాలు విదేశాలకు చేరవేసిరి. తర్వాత వీరు ఒక కుట్ర కేసులో ఇరికించబడి నిర్బంధించబడిరి. కానీ సాక్ష్యాధారములు లేకుండాచే వీరు విడుదలైరి. తర్వాత ఒక కుట్రలో ఇతన్ని ఒక కుట్ర కేసులో కావాలని ఇరికించి సాక్ష్యం లేకుంటే మళ్ళీ తిరిగి విడుదల చేశారు. ట్రిబ్యునల్లో వీరిపై తీవ్రమైన ఆరోపణలు చేయబడెను. ఒక అమెరికన్ పంజాబీకి డాలర్లు మార్చి రూపాయలు అందజేసినని ఆరోపణ గావించిరి. తర్వాత ఒక అమెరికన్ పంజాబీకి డాలర్లు ఇచ్చి దాన్ని రూపాయలుగా అందజేయండి అని ఆరోపణ గావించింది. దాన్ని అందజేసే పని ఆరోపణ కూడా ఇతను వచ్చింది. ఆంగ్ల న్యాయ అధికారులు వీరికి మృత్యుదండన విధించిరి. ఆ ఆరోపణలో ఇతనికి
కావాలనే ఊరి చిన్న తప్పు పెట్టి అతనికి మృత్యుదండన వేశారు. కానీ భారతీయ న్యాయాధికారి ఈ శిక్షను ఆజన్మ కారాగార శిక్ష విధించిరి. అయితే మృత్యుదండన నుంచి మరి ఒక లాయర్, భారతీయ లాయర్ వచ్చేసి ఇది ఆజన్మ కారాగార శిక్షగా తగ్గించి చేసినాడు. అండమాన్ నల్ల నీళ్లకు శిక్ష అనుభవించుటకై పంపించబడిరి. ఆ జైలు 4 అంతస్తులుగా ఉండెను. చూడండి, మళ్ళా తర్వాత ఇతన్ని అండమాన్ జైలుకు తరలించినారు. ఏది యావజ్జీవ కారాగార శిక్ష ఎవరికైతే విధించబడుతుందో వాళ్ళందరినీ కూడా ఈ అండమాన్ జైలుకు తరలించడం జరిగింది. అక్కడ ఒక్కొక్క అంతస్తులో 200 గదులు ఉండేను. చూడండి అండమాన్ జైలు ఎలా ఉంటుందో ఇక్కడ అది కూడా చెప్పబడతా ఉంది. ఒక అంతస్తులో 200 గదులు ఉంటాయి. ఒక అంతస్తులో 200 గదులు. ఈ గది ఎట్లుంటుంది? 6x6 అడుగులు ఉండేను. అంతే, 6 అడుగులు అంటే ఒక మంచమే. మంచం 6 అడుగులు జంపు ఉంటుంది, 6 అడుగులు వెడల్పు, అంతే ఒక్కొక్క గది. లోనికి గాలి రాకుండెను, గాలి రాకుండా పెడతారు లోపలికి. కింది అంతస్తు చీకటి కోణంలో సావర్కర్, బాయి పరమానందులను ఉంచబడిరి. చూడండి, ఈ అండమాన్ జైల్లో బాయి పరమానంద్ మరియు సావర్కర్ను కూడా అక్కడే ఉంచారు. గానుగలో ఎద్దుకు బదులు పరమానందును కట్టి తిప్పుచుండ్రి. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, దాన్ని వీళ్ళు ఈ ఎవరైతే ఇట్లా యావజ్జీవ కారాగార శిక్ష విధించబడి ఉంటారో అటువంటి వాళ్ళ చేత ఎద్దులకు బదులు మనుషులను కట్టి ఆ యొక్క గానుగలో వీళ్ళను తిప్పి ఆ నూనెను తీస్తూ ఉన్నారంట. పావు నీరు అర్ధాకలికి సరిపోవు రొట్టె వీరికి ఇవ్వబడుచుండెను. చూడండి, తర్వాత వీళ్ళకు ఆ విధంగా పని చేయించి వీళ్ళ ఆకలిలో సొగం కూడా కడుపు నిండకోకుండా ఒక చిన్న రొట్టె రోంత నీరంట. అవసరమైనప్పుడు నీరు అడిగినప్పటికీ లేక అలసిపోయినట్లు ఉన్నను వారికి కొరడా దెబ్బలు తగులుచుండెను. వాళ్ళు మధ్యలో ఏదో ఆ తిరగడం గానుగ చుట్టూ తిరిగి అలసిపోయి నీళ్ళు అడిగితే నీళ్ళకు బదులు కొరడా దెబ్బలు కొడుతుండేవారు. చూడండి, ఇది మనం చరిత్ర మనం చదవాలండి, పిల్లలకు నేర్పాల, తెలియజేయాల. వాళ్ళు ఎన్ని కష్టాలు పడి ఎంత చూడండి, ఏం వాళ్ళ ఇంటి కోసం కష్టపడలే. ఈ రోజుల్లో ఈ పిల్లలకు ఎవరికీ కానీ ఇటువంటి చరిత్రలు చెప్పేవాళ్ళు లేరు. స్కూళ్ళలో కూడా ఆగస్టు 15 అని చెప్పి స్కూళ్ళల్లో డ్యాన్స్ ప్రోగ్రాములు చేయిస్తున్నారు. అది కూడా ఐటమ్ సాంగ్స్తో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేయిస్తున్నారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇదేనా మనకు స్వాతంత్ర్యం అంటే? అందుకోసమేనా వాళ్ళు ప్రాణత్యాగం చేసింది? చూడండి, ఇక్కడ నీళ్ళు అడిగితే నీళ్ళకు బదులు కొరడా దెబ్బలు కొట్టేవాళ్ళు. పరమానంద్ గారి ఈ దుస్థితి చూసి బ్రిటిష్ ఇతిహాసకారుడు, తత్వవేత్త, తార్కికుడు సిఎఫ్ ఆండ్రూస్ గారి వినతిపై అండమాన్ నుండి విముక్తులను గావించి భారత్కు పరమానంద్ గారిని తీసుకొని వచ్చిరి. తర్వాత ఒక పాపం బ్రిటిష్ వాళ్ళలోనే ఒక మంచివాడు, తత్వవేత్త ఉండేవాడు. అతను మంచి కవి. అతను ఇతని అవస్థను చూసి జాలిపడి అతను ప్రాధేయపడితే ఇతను అక్కడి నుంచి విడిచిపెట్టి భారత్కు మళ్ళీ తీసుకొచ్చారు. లాహోర్కు తీసుకొని రాబడిరి. అండమాన్లో ఉన్నప్పుడు వారి స్థిరాస్తులు ప్రభుత్వము స్వాధీనపరుచుకొనేను. అయితే వీళ్ళు అండమాన్కు పోయినప్పుడు జైలుకు ఊరికే కావాలనే ఒక కుట్ర కేసులో ఇరికించడం, జైలు తీసుకోవడం అండమాన్ జైలుకు. తర్వాత వీళ్ళ యొక్క బాయి పరమానంద్ యొక్క ఆస్తి ఏదైనా భూమి, వాళ్ళ ఇల్లు అట్లాంటివన్నీ గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది. తర్వాత వారి ఇంటి నుండి పోలీసులు సామాన్లు వశపరుచుకొస్తున్నప్పుడు పరమానంద్ గారి భార్య, చూడండి చాలా ఇది అద్భుతమైనటువంటి జీవిత చరిత్ర అండి, తెలియదు చాలామందికి. అట్లా వాళ్ళ ఇంట్లో నుంచి సామాన్లన్నీ పోలీసులు తీసుకుపోయేటప్పుడు వాళ్ళ భార్య గారు శ్రీమతి భాగశుద్ధి తన చంకలో గల అమ్మాయిని చలి నుండి కాపాడుకుటకై పోలీసుల కళ్ళు కప్పి ఒక దుప్పటి పక్కవారింటి గోడపై ఉంచెను. ఆ దుప్పటిని తర్వాత తీసుకొనదలిచెను. కానీ నిర్దయుడైన ఆ హిందువు దదీచి వలె తన సర్వస్వము దేశం కొరకు అర్పించిన మహానుభావుని భార్య దాచుకొనిన ఆ దుప్పటిని దక్కనీయలేదు. చూడండి, అక్కడే ఒక నిర్దయుడైనటువంటి వాడు, ఒక హిందూ ఉండి
వాడు ఏదైతే ఈమె దాచిపెట్టుకుందో అది కూడా తీసుకుపోయినాడట. అతడు ఆమెను నిందించుచు ఆ దుప్పటిని పోలీసుల యొక్క వశము గావించిరి. అది కూడా అక్కడ పోలీసులకు ఇచ్చేసినారు. ఆ ఒక్క పిల్ల, చంకలో ఉన్న పిల్ల చలికి తట్టుకోలేదని చెప్పేసి ఆ ఒక్క దుప్పటి, అది కూడా వేరే వాళ్ళ పక్క ఇంటి గోడ మీద వేస్తే వాళ్ళు తీసుకుపోరని చెప్పేస్తే ఒక నిర్దయుడైనటువంటి వాడు, మనవాడే, వాడు ఆ విధంగా దాన్ని కూడా అప్పచెప్పినాడు. తన పరివారమును బలిగా నొసంగి భాయి పరమానంద్ దేశం కొరకు స్వాతంత్ర్య ప్రధానమునకై కృషి చేయుటయే పరమానందుడుగా గావించినటువంటి నేరము. చూడండి, ఈ విధంగా మొత్తము అంటే ఇక్కడ నిర్దయుడైనటువంటి హిందూ అంటే ఈయనే, భాయి పరమానందే. ఈయననే ఆ దుప్పటి కూడా వద్దు, అది కూడా దానం చేసేయి, అవసరం లేదు అని వాళ్ళకి ఇచ్చేసినాడంట. తన పరివారమును బలిగా నొసంగి భాయి పరమానంద్ దేశం కొరకు స్వాతంత్ర్య ప్రధానమునకై కృషి చేయుటయే పరమ ఆనందముగా గావించినటువంటి నేరం అది. చూడండి, ఆ విధంగా ఇది జరిగింది. ఇక దేవీ శుద్ధి నివసిస్తున్న ఇంటి యజమాని ఆమెను ఖాళీ చేయించెను. ఆమె తన ముగ్గురి కుమార్తెలను తీసుకొని లాహోర్లో షీబే మోతే ప్రాంతములో అజ్ఞాతముగా నివసిస్తుండెను. అయితే అతనికి భాయి పరమానందకు ముగ్గురు కూతుర్లు. ఆమె సపరేట్గా ఒక చోట నివసిస్తుంది, అజ్ఞాతంగా, ఎవరికి తెలియకుండా. ఈ పరిస్థితులలో ఆర్య సమాజం కూడా వారికి సహాయపడలేదు. చూడండి, ఈ విధంగా ఈయన దేశం కోసము, తర్వాత క్రాంతికారులకు గురువుగా ఉండి తన సర్వస్వాన్ని త్యాగం చేసినప్పటికీ అప్పుడు ఈ యొక్క ఆర్య సమాజం కూడా ఇతనికి సహాయపడలేదు. అంటే అర్థం ఏంటంటే ఆర్య సమాజంలో కూడా దుష్టులు ఉన్నారు, నీచులు. అటువంటి వాళ్ళు ఉండడం వల్లనే ఆర్య సమాజం కూడా ఉన్నతి సాధించలేకపోతుంది. ఈ దుష్టులకు ఏదో ఒకరోజు భగవంతుడు జ్ఞానోదయం కలిగిస్తాడు కాబట్టి సహాయపడలేదు. పరమానంద్ గారు తిరిగి రాకపూర్వమే వారి కూతురు ఒకరు క్షయ వలన మరణించాను. అయితే ఆయన అక్కడ అండమాన్లో ఉన్నప్పుడే, ఈయన తిరిగి ఇక్కడికి రాకముందే ఒక కూతురు క్షయ వ్యాధి వచ్చి చనిపోయింది. బ్రతుకు తెరువుకై ఆమె ఒక పాఠశాలలో ఉద్యోగంలో చేరాను. భార్య ఒక ఉద్యోగం, ఎట్లో ఒక జీవనం గడచాలి కాబట్టి ఒక పాఠశాలలో ఉద్యోగిగా చేరాను. అండమాన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత అతడు మౌనముగా ఉండలేదు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనెను. వారి దురాలోచన, దూరదృష్టి. ఇక్కడ ఒక విషయము, ఇక్కడ మనము నిర్దయుడైనటువంటి ఆ హిందువు దదీచి వలె తన సర్వస్వము దేశం కొరకు అర్పించిన మహానుభావుని భార్య దాచుకొనిన ఆ దుప్పటిని కూడా దక్కనీయలేదంటే ఇక్కడ మనము అక్కడ ఒక మనవాడే అన్నమాట. అంటే అప్పటికి ఇంకా భాయి పరమానంద్ అండమాన్ జైల్లోనే ఉన్నాడు, ఆయన రాలేదు. ఆయన కాదు, ఆయన మన హిందూ అంటే ఒక ఇక్కడ బ్రిటిష్ వాళ్ళకు ఒక తొత్తుగా ఉంటాడు, వాడు మనవాడే. వాడు ఆ దుప్పటిని కూడా వాడు తీసుకుపోయినాడంట. చూడండి, అంటే ఎంత నీచులు ఉన్నారు. ఇటువంటి నీచుల కొరకు వాళ్ళు స్వాతంత్ర్యం రావడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ఇక్కడ చూడండి, అండమాన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనెను. వారి దురాలోచన, దూరదృష్టి, ప్రణాళికాబద్ధమైన కార్యక్రమములను చూచి గాంధీజీ అతనిని దేవతా స్వరూపుడనెను. ఇక్కడికి వచ్చిన తర్వాత అతను చేసే కార్యకలాపాలన్నింటినీ చూసి ఇతను దైవ సంభూతుడు అని చెప్పి దేవతా స్వరూపుడు అని చెప్పాడు, దైవాంశ సంభూతుడు. తర్వాత తిలక్ మరియు మహాత్ముని కలిసి ఒక జాతీయ కళాశాల నెలకొల్పిరి. తర్వాత బాలగంగాధర్ తిలక్ మరియు గాంధీజీతో కలిపి ఒక పాఠశాల నెలకొల్పినాడు. అది కొద్ది కాలంలోనే విశ్వవిద్యాలయ స్థాయికి ఎదిగాను. అది ఒక యూనివర్సిటీ అయిపోయింది. అతడు దానికి ఛాన్సలర్గా ఉండిరి, దానికి మెయిన్ హెడ్గా ఉన్నాడు. ఎవరు? భాయి పరమానంద్. ప్రభుత్వ సహాయం తీసుకొనకుండా కళాశాలలను నిర్వహించిరి. గవర్నమెంట్తో సంబంధం లేకుండానే సొంతంగానే కళాశాలలను నిర్మించి దాన్ని నడుపుతూ ఉన్నాడు. కాంగ్రెస్ అల్పసంఖ్యాకులైన ముస్లిముల సంతుష్టీకరణకై పనిచేయుటకు అతనికి నచ్చలేదు. హిందువులే భారతదేశ ఆత్మయని అతడు భావించుచుండెను. ముస్లిములు, క్రైస్తవులు ఇక్కడి జాతీయులు కారని వారి భావన. చూడండి, ఈ ముస్లిములు, క్రైస్తవులు అనేటటువంటి వారు
అసలు ఈ దేశం వాళ్ళు కానే కాదు. మరి ఇప్పుడు ఉన్నారంటే వాళ్ళందరూ కూడా కన్వర్టెడే. ఇప్పుడు ఈ దేశంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా హిందువులే. ఈ దేశంలో స్వయంగా ముస్లిం క్రిస్టియన్ అనేవాడు పుట్టలేదు. బయటి దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడి నుండి వీళ్ళను కన్వర్ట్ చేసి ఇప్పుడు ముస్లింలు గడ్డాలు పెంచి వీళ్ళను క్రిస్టియన్లుగా మార్చారు. కానీ ఇక్కడ ఈ భారతదేశంలో ఎవరు కూడా పుట్టగానే ముస్లిం అనేవాళ్ళు ఎవరు లేరు, అందరూ కన్వర్టెడే. ఇది ఈయన భావన, భాయి పరమానంద్. పండిత్ నెహ్రూ ముస్లిం ఆధిక్యత గల సింధు రాష్ట్రమును బొంబాయి నుండి వేరుపరచెను, దానిని ముస్లిం రాష్ట్రంగా మార్చుటకు వ్యతిరేకించెను. అయితే ఈయన ఒకటి ముస్లిం రాష్ట్రంగా మారుస్తే దాన్ని వ్యతిరేకం చేశాడు. లాలా లజపతి రాయ్, నెహ్రూ, గాంధీలు ముస్లిం రాజ్యమైనా సహించవచ్చును కానీ ఆంగ్ల ప్రభుత్వమును సహించజాలమను మాటలతో ఏకీభవించలేదు. అయితే ఇక్కడ కొంతమంది మాత్రం మనము ఈ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన పోవాలి, దానికోసం మనం ముస్లింల యొక్క రాజ్యాన్ని అయినా సరే మనం ఉందామని చెప్పి లాలా లజపతి రాయ్, నెహ్రూ, గాంధీలు చెప్తే ఈయన మాత్రం ఒప్పుకోలేదు. భాయి పరమానంద్ వచ్చినప్పుడు నెహ్రూ లేచి నిల్చుండేవాడు. చూడండి ఎంత మహనీయుడో. ఆయన ఎక్కడికైనా వస్తే నెహ్రూ కూర్చునేవాడు, లేచి నిలబడేవాడు. గాంధీజీ వారి ప్రక్క బట్టలను మోసుకొని తన నివాసమునకు ఆహ్వానించేవాడు. అంటే అంత గొప్ప స్థాయి అండి ఇతన్ని, భాయి పరమానంద్. ఈ నెహ్రూ, గాంధీ వీరికి పక్కన వాళ్ళ యొక్క ఆయన యొక్క ఏదైనా బ్యాగ్ ఉంటుంది కదా, అది మోసుకొని పోయేవాళ్ళు. అంటే ఎంత మహనీయుడో ఆలోచన చేయండి. ఎవరికి తెలియదు ఈ భాయి పరమానంద్ ఇంత గొప్పవాడా అని. అటివారి నుండి సిద్ధాంత భేదము వలన విడిపోయెను. తర్వాత అక్కడ కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయి సిద్ధాంతపరంగా. అప్పుడు వాళ్ళతో విడిపోయాడు. హిందూ సంఘటన ప్రారంభించెను. అక్కడి నుంచి ఒక హిందూ సంఘటన, ఎక్కడ పోయినా కానీ ఈయన ఉద్యమాలే, సంఘటనలే. అజ్మీర్లో జరిగిన హిందూ మహాసభ సమావేశమునకు అధ్యక్షుడిగా ఎన్నుకొనబడెను. రావల్పిండి డివిజన్లో అసెంబ్లీకి పోటీ చేసెను. కాంగ్రెస్ అభ్యర్థిగా దీవాన్ చమన్లాల్ నుండెను. అతనికి కాంగ్రెస్ నాయకులందరి అండ ఉండెను. కానీ పరమానంద్ ఎన్నుకోబడెను. చూడండి అందరూ కూడా అక్కడ అసెంబ్లీకి కూడా పోటీ చేశాడు. పోటీ చేస్తే అందరూ కాంగ్రెస్ వారందరూ కూడా ముందు ఈయనతో సఖ్యంగా ఉన్నప్పటికీ సిద్ధాంత భేదంగా ఈయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈయనకు అపోజిషన్గా కాంగ్రెస్ వాళ్ళందరూ ఆయుతుల వానికి, ప్రతిపక్షంలో ఉన్నవానికి సపోర్ట్ చేశారు. అయినా కానీ ఈయన గెలిచాడు. చూడండి 3 జతల బట్టలు 2 జతల పాదరక్షలతో కాలం గడిపెను. చూడండి ఎంత నిరాడంబర జీవో. ఒక 3 జతల బట్టలు 2 జతల చెప్పులు, అట్లా తన జీవితకాలం గడిపినాడంట. మనం ఈరోజు బీరువాల నిండా బట్టలు ఉండాలా? ఏమిటికండి? ఇట్లాంటి నిరాడంబర జీవితాన్ని గడపాలి. బీరువాలు సరిపోలేదని ఇంకా తెచ్చుకుంటారు. వేలకు వేల రూపాయల డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తారు. అసెంబ్లీకి కాలినడకన పోవుచుండెను. అసెంబ్లీకి ఇతను కాలినడకలో వెళ్తూ ఉండేవాడు. మహాత్ముని కంటే అధికముగా ప్రజల చేత గౌరవింపబడుచుండెను. గాంధీజీ కంటే ఇతడు ప్రజలలో ఎక్కువ పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇటువంటి వ్యక్తులను త్రొక్కి గాంధీ, నెహ్రూలే గొప్పవాళ్ళని చెప్పి దేశంలో ప్రపంచం అంతా రుద్దారు. పార్లమెంట్ అధ్యక్షుడిగా అబ్దుల్ రహీం ఉండెను. అతడు పరమానందునికి ఎక్కువసేపు మాట్లాడుటకు అవకాశం ఇచ్చేవాడు కాదు. అమెరికాలో, ఆఫ్రికాలో ఇతిహాస ఆచార్యుడిగా పనిచేసిన పరమానంద్ ఢిల్లీలో మందిర్ మార్గ్లో ఒక విశాల భవనంలో నివసించెను. ఈ భవనంలో ఒక భాగమందు వీరి స్మృతిలో ఒక పాఠశాల నడుపబడుచుండెను. చూడండి ఎక్కడ పోయినా కానీ ఈయన ఒకటే పాఠశాలలు పెట్టడం, అందరినీ చైతన్యం చేయడమే ఈయన పనిగా ఉండేది. వాళ్ళకు విద్యాబోధనలు చేసేవాడు. తర్వాత ముస్లిములు, క్రైస్తవులు, కాంగ్రెస్ వారు ఇతనిని ద్వేషించుచుండిరి. అందరూ కూడా ఈ ముస్లిములు, క్రైస్తవులు, కాంగ్రెస్ అందరూ కూడా ఇతన్ని ద్వేషించారు. 8 డిసెంబర్ 1947 రోజున వీరు బ్రిటిష్ ప్రభుత్వముచే ఉరి తీయబడిరి. చూడండి ఈ విధంగా ఈయన స్వాతంత్ర్యం కోసం ఏదో ఒక దాంతో ఇతన్ని ద్వేషించి ఉరి తీశారు భాయి పరమానందును. అతడు దేశ విభజనకై దుఃఖించుచు అది కాంగ్రెస్ వారు ఇచ్చిన కానుకగా విమర్శించుచుండిరి. చూడు దేశ విభజనను భాయి పరమానంద్ ఒప్పుకోలేదు, దాన్ని అడ్డగించాడు. ఇది
మన దేశానికి పట్టినటువంటి ఇది ఒక వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ఒక కానుక అని చెప్పేసి ఈయన విభేదించాడు, దుఃఖించుతున్నాడు, బాధపడుతూ హిందువులు ముస్లిములు శాశ్వతముగా కొట్లాడుకొనున్నట్లు కావించారనెను. ఈ విధంగా విభజన చేసి ఎవరు ఈ గాంధీ నెహ్రూ వీళ్ళేంట నాశనం చేసింది. పాకిస్తాన్ ఇండియాని విభజన చేసింది వీళ్ళే, ముస్లింలు హిందువులు అని చెప్పేసి. ఈ విభజనే జరగకోకుంటే అసలు మనం కొట్లాటలు అనేవి లేకుండా ఉండేటివి. కాబట్టి ఈ దుర్మార్గుల వల్ల ఈ విభజన జరిగింది. కాబట్టి ఇట్లా కొట్లాడుకుంటానే ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా విభజన చేశారని చెప్పి ఇతను చెప్పేవాడు. వారు రచించినటువంటి ఈ గ్రంథములు చూడండి, భాయి పరమానంద రచించిన గ్రంథాలు చూడండి. నా చివరి గడియల ఆలోచనలు, ఇవి పుస్తకాలు ఎక్కడైనా దొరికితే మీరు తీసుకోండి. నా చివరి గడియలలో అతను ఏమి ఆలోచన చేశాడు, చిట్ట చివరగా చనిపోయేటప్పుడు దాన్ని కూడా ఒక పుస్తకం రాశాడు చూడండి. భారతదేశ చరిత్ర అంటే ఏంటి అని ఒక పుస్తకం రాశాడు. తర్వాత వీర బైరాగి అని ఒక పుస్తకం, బైరాగి అంటే అన్నీ విడిచిపెట్టినటువంటి సన్యాసి అని, అతని వీర బైరాగి అని ఒక పుస్తకం రాశాడు. తర్వాత హిందూ సంఘటన అనేది ఎలా చేయాలి, అందరినీ ఎలా కలపాలి హిందువులందరినీ అనే ఒక పుస్తకం రాశాడు. తర్వాత సంపలియా నాటకం అనే ఒక పుస్తకము. 6వది స్వాధ్యాయ సంహిత, మనము స్వాధ్యాయము ఎలా చేయాలి, సంహిత అంటే వేదములు, స్వాధ్యాయము ఎలా చేయాలి అని వేదముల గురించి కూడా ఈయన ఒక గ్రంథం రాశాడు. చూడండి, ఇటువంటి ఒక గొప్ప మహనీయుడు స్వాతంత్ర పోరాటంలో తన ప్రాణాన్ని అర్పించినటువంటి భాయి పరమానంద్, అటువంటి గొప్ప వ్యక్తి, అటువంటి మహనీయుని గురించి ఈరోజు మనము తెలుసుకున్నాం. కాబట్టి ఈ విధంగా ఇటువంటి వ్యక్తులు ఎందరో ఈ దేశం కోసం తమ యొక్క ప్రాణాలను వదిలినారు. అటువంటి గొప్ప వాళ్ళందరి కూడా మనము స్మరించుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశాన్ని మళ్ళీ మనం గురుస్థానంలో చక్రవర్తి రాజ్యంగా ఈ దేశాన్ని చేయాలని మనం మహర్షి దయానంద సరస్వతి కలలు కన్నట్లుగా ఆ విధంగా ప్రజలందరూ కూడా మేలుకోవాలని, నిద్ర నుండి, సోమరితనం నుండి, బద్ధకం నుండి మేలుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలుగా భాయి పరమానంద్ యొక్క జీవితాన్ని గురించి తెలుసుకుందాం. ఓం తత్సత్.